సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ యాహ్! వ్యవస్థ పెట్టింది? ఇక్కడ వాస్తవానికి ఎమ్మెల్సీ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉందా, అబద్ధం ఉందా అనేది కాసేపు పక్కన పెడదాం. ఆ వ్యాఖ్యల్లో ఉన్నటువంటి తీవ్రత కంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు, ఆడపిల్లల్ని బయట దేశాలకి తరలించేశారు అనే వ్యాఖ్యల్లోనే తీవ్రత ఎక్కువ ఉంది కదా ఈ సార్ వ్యాఖ్యల కంటే. తీవ్రత సార్ తీవ్రత ఎంత ఉందంటే ఇక్కడ ఉమ్, 90% ఆడబిడ్డలు, వాలంటీర్లు, మహిళలు సార్. మహిళలే ఈ పనిచేశారు. అవును. మహిళలే ఒక మహిళల్ని దేశాలు దాటించడానికి సపోర్ట్ చేసి ఉంటారు అని నీగా సమాచారాలు మీకు చెప్పి ఉంటే అది ఎంత తప్పు సార్. కన్నీటి పర్యంతమైన వాలంటీర్లను చూసి మళ్ళీ మీకే జాలనిపించో, లేక బాధ అనిపించో, లేకపోతే వాళ్ళని చూసి భద్రకాళిగా భావించి భయం అనిపించో 5,000కి 10,000 కల్పిస్తామమ్మా, మేము మిమ్మల్ని అలా ఇబ్బంది పెడతామా, మీ ఉద్యోగాలు తీసేస్తామా అని మాట్లాడుతుంటే 2 నాలికల ధోరణి 2-3 రోజుల్లోనేనా? ఒక ఉమ్, రోజు ఒక స్టేట్మెంట్, మీ వల్లే దేశాలు దాటిపోయారు అవును. వాలంటీర్ వ్యవస్థ ద్వారా. లేదమ్మా నేను మిమ్మల్ని అలా అంటానా, మీకు 5,000కి 5,000 కలిపి 10,000 ఇస్తానమ్మా, మీ నీ నోరు కొట్టేవాడిని కాదమ్మా అని మళ్ళీ మీరే. ఇదంతా కూడా ప్రభుత్వంలోకి రాకముందు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా కాదండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విత్ ఇన్ 2-3 డేస్ లో మళ్ళీ ఇంకో స్టేట్మెంట్. అవును. అంటే ప్రకంపనలు కలిగించినాయి అనమాట వాలంటీర్ వ్యవస్థ గురించి, అందున ఉన్నటువంటి పని చేస్తున్నటువంటి ఆడబిడ్డల గురించి సార్. సార్ ఇంకొక మాట కూడా అన్నారు సార్, గతంలో ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అలా మాట్లాడారు కాబట్టి ఇలా అనుంటారేమో అని అనుండొచ్చు. అదేంటంటే చిన్నపిల్లలు గనక ఎవరన్నా కొట్టారు అనుకోండి, ఆగరా మా అమ్మని పిలుచుకొస్తాను చూడరా, అరే మా నాన్నతో చెప్పించి నేను తిప్పించి కొడతానరా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ పిల్లోడు ఏమీ చేయలేడు, వాళ్ళ తల్లి తండ్రి వస్తే ఏదైనా చేయగలుగుతాడు. అంతేనా ఉమ్, సార్? మీకు అర్థమైంది ఇది? అర్థమైంది, అర్థమైంది. సార్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే గౌరవ డిప్యూటీ సీఎం గారు అన్న మాట ఏంటంటే, జగన్ చూస్తా ఉండు కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడించపోతే అని సవాల్ విసిరినారు సార్. అంటే మీరు ఆటలాడించడం మీ వల్ల కాదు, కేంద్రంతో చెప్పి ఆటలాడిస్తారు. మరి చెప్పారా కేంద్రంతో? బహుశా కేంద్రం మీతోనే ఉంది కదా. 15 ఏళ్ళు మీరే కలిసి ఉంటారంటున్నారే గాని కేంద్రం మీతో కలిసి ఉంటానంటుందా? అంటే మీతో పాటు కేంద్రం ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వదే. బీజేపీ వారు ఎందుకు మాట్లాడరు? కేంద్ర నీగా సమాచారాలు ఉంటే రాష్ట్రంలో ఉండే బీజేపీ వారికి చెప్తాయి గాని 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారని తమరికి ఎలా చెప్పింది? మీకు రాష్ట్రంలో ఉండే బీజేపీ వారి కంటే ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయా? అంటే ఉమ్, 2014-19లోనే కదా మీరు కలిసింది, తర్వాత విడిపోయినారు కదా. మళ్ళీ అవును. తర్వాత మీరు కూడా అక్కడక్కడ కలిసి ఉన్నారా? అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సామెత ఏమైనా నడుస్తుందా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీరు కేంద్రంతో చెప్పి ఆటలాడిస్తారన్నారు కదా, ఆడుకుందాం ఆంధ్ర అని గతంలో. సార్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల వ్యాఖ్యల తీవ్రత దెబ్బకి ఆయనకి పేటిఎం బ్యాచ్ అని కండవాల్ కప్పి ట్రోల్ చేసేసినారు, అదంతా జరిగింది. అయితే ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు, మేము ఎందుకు అరెస్ట్ చేయమని చెప్తాం, మాకేం అవసరం. మరి ఆ రోజు మీ అధినాయకుడు మీ పక్కన నుంచొని, మీ ముందే మీ పక్కన నుంచొని జగన్ కేంద్రంతో చెప్పి నిన్ను ఆటలాడిస్తానంటే అలా ఆడించకూడదండి. ఉమ్, ఆటలాడించాల్సింది స్పోర్ట్స్ వాళ్ళు, మనం కాదు. మనం ఆటలు ఇచ్చడానికి రాలేదు, మనం పరిపాలన చేయడానికి వచ్చినాం అని అవును. మీరు చక్కగా, మీ అనుభవజ్ఞులు కదా, మీరు ఒక స్పీకర్ స్థాయిలు కదా, చక్కగా చెప్పు ఉండాల్సింది, చెప్పలా తమరు. సరే ఇంకొక వాళ్ళు వచ్చి స్పోక్స్ పర్సన్స్ ఇంకొకరు మాట్లాడతారు. ఇంకొక పెద్ద నాయకులు కూడా మాట్లాడినారండి, మేము ఎందుకు అరెస్ట్ చేస్తాం, ఆ కేసులు కోర్టులో ఉన్నాయి కదా, వాళ్ళ కోర్టులో కేసులు ఉంటే మేము ఎలా అరెస్ట్ చేస్తాం అన్నారు. అదే మీరు అదే మీరు గౌరవ సీఎం గారికి చెప్పు ఉండాల్సింది, జగన్ నేను తలుచుకుంటే నిన్ను అరెస్ట్ చేయగలను, వద్దనుకుంటే మానేయగలను. నేను పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడా, పవన్ కళ్యాణ్ కూడా వదిలే, ఎందుకు అరెస్ట్ చేయొద్దు అన్నాడు, అందుకే వదిలేసిన. రే ఆ రోజు నేను చెప్పిన, అరెస్ట్ చేయడానికి మీరెవరు? అరెస్ట్ ఉమ్, చేయగలిగే కేసులు ఉన్నప్పుడు వద్దనడానికి మీరెవరు? ఉమ్, ఏ కారణాలుంటే, లేకపోతే ఏ క్రైమ్ చేస్తున్నో కదా అరెస్ట్ చేయాలా. మీరు అనుకుంటే అవును. అరెస్ట్ అయిపోతారా? సెంటర్ లో సిబిఐయో సిఐడినో సిట్టో చేయాల్సిన పనులు మీరు చేస్తానంటారేంటి? మీరు పరిపాలన చేయడానికి వచ్చినారు అని నేను ఆ రోజు ఖండించిన. ఆ రోజు కూడా అవును. మీరు వచ్చి ఆ రోజు కూడా మీరొచ్చి అదేంటి సీఎం గారు, మేము తలుచుకుంటే అరెస్ట్ చేస్తానంటారు, అలా అరెస్ట్ చేస్తానని చెప్పొచ్చా? అలా చెప్పకూడదు కదా, మీకేం అవసరం అరెస్ట్ చేయడానికి? కేసులు సిబిఐ వాళ్ళు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ చేయగలరా? చేయలేడు కదా. అది మీరు చెప్పుండాల్సింది, గౌరవజ్ఞులు, అనుభవజ్ఞులు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ స్థాయిలు మీరు చెప్పుండాల్సింది సీఎం గారికి. అలా అనుచిత వ్యాఖ్యలు మనం మాట్లాడకూడదు సార్. మనము ఇప్పుడు డైలాగ్స్ చెప్పే పరిస్థితిలో లేము, యాక్షన్ చేసే పరిస్థితిలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. చేయగలిగితే చేసేయాలా,
అంతేగాని చెప్పకూడదు. చెప్పేవాడెవడు చేయడు. దీనికో సామెత కూడా ఉంటది. అదేదో అరిచే కుక్క మొరగదు, మరిగే కుక్క అరవదు అన్నట్టుగా ఏదో సామెత కూడా ఉంటది. మీరు అన్ని సార్లు నేను చేద్దాం అనుకున్నాను, నేను చేయకూడదు అనుకున్నాను, పవన్ కళ్యాణ్ కూడా వద్దులే అన్నాడు, అందుకే అయిపోయి, లేకపోతే నిన్ను అరెస్ట్ చేసి ఉండేవాడిని, పోనీలే అనుకున్నాను కాబట్టి వదిలేసినాను. ఇలాంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రికి అరెస్ట్ చేయించే అధికారం ఉందా? ముఖ్యమంత్రి అరెస్ట్ చేయగలడా? అదే మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్నారు గతంలో మీరు చేసిన వ్యాఖ్యలకి, నేను ప్రభుత్వంలోకి రాగానే జగన్ నిన్ను సెంట్రల్ లో ఆటాడిస్తాను, సెంట్రల్ తో ఆటాడిస్తాను, సెంట్రల్ సపోర్ట్ గా తీసుకొని ఆటాడిస్తానన్నారు. మరి ఆడిచ్చినారా? అందుకనే ఒకవేళ మీరు వెళ్ళారు కదా, మళ్ళీ అడగడానికి వెళ్ళినారేమో, అరెస్ట్ చేయడానికని ఆయన అనుకుని ఉండొచ్చు. అది కూడా అనుకున్న టకటక మాట్లాడగలిగే వ్యక్తి కాదండి ఆయన. సో పూర్తి సమాచారం ఉందే మాట్లాడి ఉంటారు. సమాచారం బయటికి లీక్ అయిపోయింది కదా, సరే లీక్ అయిపోయింది కాదు, అంతా తప్పు. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి. ద్వారంపూడి గారు ఇంకా కూడా ఆ బియ్యం సరుకు ఎగుమతులు దిగుమతులు జరుగుతాయని కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఆధారాలతో నిరూపించినారు కదయ్యా. తమరి ఆధ్వర్యంలో తమరు డిప్యూటీ సీఎం గారు కదా, షీఈ్ ద షిప్ అన్నారుగా. షిప్ సంగతి మనకెందుకు లేదు, ఇంటర్నేషనల్ కేసు అవుతుంది, వదిలేద్దాం. అరెస్ట్ ఏమైనా చేద్దామా? కనీసం జగన్ రెడ్డి గారిని వదిలేబ్బా, ద్వారంపూడి గారిని సిఐడి నోటీసులు ఇచ్చి పిలిపిద్దామా? ఆ బియ్యం ఎక్కడివి, మీరే తరలిస్తున్నారట కదా. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవిడెంటరీని బేస్ చేసుకుని పౌర శాఖరాల సరఫరా మంత్రి ఏమన్నా నోటీసులు ఇచ్చినాడా ద్వారంపూడి గారికి? ఇవ్వబడలా, ఇవ్వలేము, వల్ల గాని పనులు. మరేం వల్ల అవుతుంది? ఏం వల్ల అవుతుంది? ఎల్లి మీద పిల్లి మీద ఎల్లి అని కబుర్లు చెప్పుకోవడం వల్ల అవుతుంది. కానీ మీ చేతిలోనే పెన్ ఉంది, మీ చేతిలోనే పేపర్ ఉంది, మీ చేతిలోనే అధికారులు ఉన్నారు, రాసి పడేసినారు. మీరు తెలుసో లేదో కల్తీ మధ్యలో 5 సార్లు 6 సార్లు వచ్చింది సార్. లిక్కర్ స్కామ్ లో అయితే 17 సార్లు 10 సార్లు పైకి చిలికే వచ్చింది సార్. అన్ని సార్లు ఒక వ్యక్తి పేరు వచ్చినప్పుడు ఏమయ్యా అప్పుడున్న ముఖ్యమంత్రి నువ్వే కదా, మరి లేకపోతే అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అతను నీ పేరు చెప్పినాడని అల్లా మెట్లు సిఐడి మెట్లన్నా ఎక్కించచ్చుగా. అబ్బా కష్టమే, మన వల్ల కాదు మరి. ఆ సిఐడి నోటీసులు ఇచ్చి కనీసం మెట్లెక్కించలేని మీరు ఈ రోజు నేనెందుకు అంటాను, మేమెందుకు అరెస్ట్ చేస్తాం, మాకేం పని అరెస్ట్ చేయడానికి అని అంటున్న ప్రతిసారి 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్. అవును అన్నాము, ఇవాళ కాకపోతే రేపు చేపిస్తాము, మేము తలుచుకుంటే ఏమైనా చేయగలరు, సెంట్రల్ మమ్మల్ని అంది హై తుఫానీ హై అనింది, మా మాట వింటది, ఇవాళ కాకపోతే రేపైనా మా అధినాయకుడు జగన్ ని ఆటాడిచ్చి జైల్లో వేయకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణే కాదని మరొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, బాగుండేది. ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద గంప గుత్తుగా వైసీపీ కండవాలు వేసి పడిపోయిన వాళ్ళు కేంద్ర నిఘా సమాచారాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారనే స్టేట్మెంట్ ని మీ అధినాయకుడు నిరూపిస్తాడా, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఇక్కడ ఎందుకంటే ఆడపిల్లలతో వ్యవహారం, తప్పిపోయింది ఆడపిల్లలు, తప్పించింది ఆడపిల్లలు. అరే మహిళలకి మర్యాద ఇచ్చే మనం మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? ఆధారాలు లేకుండా చేయొచ్చా? మీకు ఒక ఛాన్స్, మీరు ఆధారాలు నిరూపించండి. నిఘా సమాచారాలు మూడో కంటికి ఇంట్లో భార్యకి కూడా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పకుండా ఒక ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు, వాళ్ళు ప్రాణాలతో తిరిగి వచ్చే వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్తామని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. నిఘా సమాచారాల్లో పనిచేస్తున్న అధికారులు కనుక్కోండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో కనుక్కోండి. గతంలో సెంట్రల్ లో సిబిఐ వచ్చి రాష్ట్రంలో పనిచేసింది కొద్దో గొప్ప. అవినాష్ రెడ్డి గారి దాకా వచ్చింది, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసింది, బెయిల్ కూడా ఇవ్వలే. మరేమో ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో సెంట్రల్ తొంగి కూడా చూడలే ఇటువైపు, రాష్ట్రం వైపు. పాపం సునీతమ్మ గారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేసినారు. వాళ్ళ నాయన చనిపోయిన దానికి కారణాలేంటో వెలికి తీస్తాము మన ప్రభుత్వం వచ్చాకన్నారు. పాయే సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తామని కవాతులు చేసినారు కర్నూల్లో. పాయే 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారన్నారు. పాయే. ఇక మరి మీరు ఏం చేస్తారు? అటు చూస్తే జగన్ గారిని తిడదామంటే సెంట్రల్ ఊరుకోదు అనేటటువంటి ఒక పదజాలం బయటకు వచ్చేసింది. ఈ రోజు వెనక్కి తీసుకున్నా సరే బయటకు వచ్చేసింది. ఈ రోజు అవినీతి అరాచకాలు చేస్తున్నటువంటి దుర్యోధన లాంటి గౌరవ చంద్రబాబు గారి గురించి మాట్లాడదామా అంటే మనం కర్ణుడివి. మనకి అంగరాజ్యాన్ని ఇచ్చారు, మనకి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు, మనం మాట్లాడకూడదు. మనకు అంగరాజ్యాన్ని ఇచ్చాం, మనం అన్ని చోట్ల సహాయాలు చేస్తాం, మనం కర్ణులమే. కానీ ఎవరి పక్కన ఉన్నాం? దుర్యోధనుడి పక్కన ఉన్నాం. దుర్యోధనుడు చేస్తున్న అరాచకాల్ని ప్రశ్నించినందుకు దాన కర్ణుడు సైతం పతనం అయిపోయినాడు. భగవద్గీత చదవండి. గోపాల సినిమాలో మీరే కదా చెప్పారు అద్భుతమైన డైలాగులు, తప్పుని ప్రశ్నించకపోతే వారు ఎంతటి వారినైనా అంటూ మీరే కదా ప్రశ్నించినారు. సో దయచేసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద పడేటటువంటి జనం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమాన బృందం
30,000 పైచులకు ఆడబిడ్డలు సార్ నిజంగా రైట్. తప్పిపోయారా? లేకపోతే పక్కవాడి ప్రభుత్వాన్ని పడేయడానికి అనుచిత వ్యాఖ్యలు చేశామా? అలాంటి రైట్. వ్యాఖ్యలు మనం చేస్తే చేసాం. కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినయి అని చెప్పకూడదండి. అలా రైట్. చెప్తే కేంద్ర నిఘా సమాచారాలు నేను నీకు చెప్పానా? నువ్వెలా స్టేట్మెంట్ ఇస్తావు? అంటూ కేంద్ర నిఘా సమాచారాలు ఆయన మీద యాక్షన్ తీసుకుంటాయి. లేకపోతే ఏ రైట్. నిఘా సమాచారాలు చెప్పినయి అంటూ వైసీపీ వాళ్ళు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తారు. మొన్న ఎవరో ఓ పోరగాడు గనక తాగి కంప్లెయింట్ స్టేట్మెంట్ పెడితే అందరూ గనక కుమ్మేసినట్టు ఈరోజు అందరూ ముందుకొస్తారు, అడుగుతారు, గర్జిస్తారు. ఉమ్. బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? ఆధారాలు పెట్టి నిరూపిస్తారా? 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయినోళ్ళు వెనక్కి తెస్తారా? రైట్. సో దయచేసి దీంట్లో కూడా మనం ఏమీ ఆయన్ని ఆగ్రహించట్లేదు సార్. ఏదో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అంటూ గతంలో కూడా నిచ్చెనని కొట్టినావు జగన్, నిచ్చెనయన్ని నరికేసినావు జగన్ అంటూ మనం కూడా చాలా మాటలు మాట్లాడాం. దానికేమన్నా బేషరతుగా వెనక్కి తీసుకుంటారా? లేదైతే సెంట్రల్ మీతోనే ఉందిగా నిరూపించి అరెస్ట్ చేపిస్తారా? లిక్కర్‌లో ఆయనే, కల్తీ మద్యంలో ఆయనే, లిక్కర్ స్కామ్‌లో ఆయనే, ఇటు రైట్. లేదు, రైట్. అటు లేదు, అన్ని కేసులు ఆయన పేర్లే. కానీ కనీసం ఒక నోటీస్ ఇచ్చి సిఐడి ఆఫీస్ మెట్లు, సిబిఐ వద్దులే, సిఐడి ఆఫీస్ మెట్లు మన కింద పనిచేసే సిఐడి ఆఫీస్ మెట్లు కూడా మనం ఎక్కించలేనప్పుడు ఆయన గురించి అలా ఇలా అని అనుచిత వ్యాఖ్యలు అవసరమా రైట్. అని నా ఇంకా ఉద్దేశం. ఇంకా ముఖ్యంగా అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వ్యక్తుల్ని కేసుల ద్వారా భయపెట్టి ఆయన మాటలను వెనక్కి తీసుకునే ప్రయత్నం జరిగిందా అంటే ఏం చెప్తారు? సార్ ఆయన కూడా చెప్పినారు సార్, నా గురించి చాలా దుర్భాషలాడినారు, ఆ ఆటవికంగా మాట్లాడినారు, అమానుషంగా మాట్లాడినారు అంటూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చినారు సార్. ఈ రోజు నేను కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష అట్లా ఉంటుంది. కానీ నా మీద పెట్టిన కంప్లైంట్ తీసుకోవడమే కానీ దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఉమ్. అయినా సరే నేను బేషరతుగా వెనక్కి తీసుకున్నాను. కానీ ఈ లోపే పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలని నేను పేమెంట్ తీసుకున్నానని అలా ఎలా మాట్లాడతారు? అలా ఎలా మాట్లాడతారు? అంటే మీరు మాట్లాడొచ్చా మా గురించి అంటే, అయ్యో నాకు తెలిసిన అతి కొద్ది సమాచారాన్ని చెప్పినా, నేనెవరిని బూతులు తిట్టలేదే, అవును. దుర్భాషలు ఆడలేదే. అంటే అది కూడా తప్పే. ఇప్పుడు దానివల్ల ఎంత డిగ్రేడ్ అయిపోయిందండి జనసేన పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని అరెస్ట్ చేపిద్దాం అనుకుంటే మంచిదే, గొప్ప విషయమే. కానీ అరెస్ట్ చేపిద్దాం అనుకుంటే అమిత్ షా తిట్టాడంట. అమిత్ షా నువ్వెలా అంటావంట? అది టెంపరరీ ఫ్రెండ్, పర్మనెంట్ ఫ్రెండ్, ఈ మాటలన్నిటిని ఉమ్. కూడా ఒక మీడియా మిత్రుడు జగన్ గారిని అడిగినారండి. జగన్ గారు చక్కటి సమాధానాన్ని చెప్పినారు. అదేంటంటే సరేలేవయ్యా, వాళ్ళకి కూడా అర్థమైంది, అమిత్ షా గారికో, మోడీ గారికో కూడా అర్థమైంది. ఆయన పరిపాలన చూసినారు, నా పరిపాలన చూసినారు. అవును. అందుకే పర్మనెంట్ ఫ్రెండ్, టెంపరరీ ఫ్రెండ్ అని సంబోధించినారేమో అన్నట్లుగా చెప్పారు. అదే మాదిరిగా విజయ్ గారి గురించి కూడా ఒక ప్రశ్న ఉమ్. అడిగినారు సార్. తమిళనాడులో విజయ్ గారు మీ ఫోటో ఉమ్. చూపించుకొని గెలిచినారు, దాంట్లో మీ మీ సపోర్ట్ ఉందని భావించొచ్చా అంటే, ఏమయ్యా ఆయన చెన్నైలో ఆయన సొంత ఏరియా, ఆయన సొంత ఏరియాలో ఆయనకి బలం ఉంటది గాని మీ జగన్ కి ఎలా బలం ఉంటదయ్యా? అది నా చాలా రాష్ట్రం కాదు కదా, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ బలం ఉంటదని చాలా చక్కగా దీనికి చక్కగా కారణం చెప్పారు. నేనని గాని, దీనికి కారణం నేనని గాని, నా సపోర్ట్ అతనికి ఉంటదని గాని ఎక్కడా కూడా గర్వపడే మాట ఒక్కడు కూడా చెప్పలేదండి. నా బలం ఏముంటదయ్యా? ఆయన ఆయన బలంతోనే ఆయన గెలిచినాడు. నాకేముంటది? నాకేముంటది చెన్నైలో బలం అంటూ చక్కటి పదజాలం వాడినారండి. ఇంకా కూడా ఇంకా కూడా వారు చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. అవన్నీ కూడా మీరు చూసినారు. రైట్. రైట్. గొడ్డలి పార్టీ అన్నారు. దానికి ఎవరెవరిని ఎక్కడెక్కడి నుంచి అన్ని వెనక్కి తీసుకొని వచ్చినారు జగన్ గారు. నిన్న కూడా మీరు మంచి వీడియో చేద్దాం రజనీ గారు అంటే నాకు ఒకటే ఉమ్. అనిపించింది సార్. పక్క వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మనం వీడియో చేయొచ్చు కానీ చక్కగా జగన్ గారే ప్రతి ప్రశ్నకి ఉమ్. ఆధారాలతో సమాధానం చెప్పినప్పుడు ఇంకేం మాట్లాడుకోవాలి? కొన్ని అవును. వందల, వేల, లక్షల గొంతులకి ఒక్కడే సమాధానం చెప్పినాడు సార్. ఒక్కడే సమాధానం చెప్పినాడు. ఏది హింస రాజకీయం? ఎవరిది గన్ కల్చర్? ఎవరిది వెన్నుపోటు కల్చర్? ఎవరిది బండేసి వాచ్‌మెన్‌ని కూడా చంపేసినారు? ఉమ్. ఏది బాలకృష్ణ గారి ఇంటి వాచ్‌మెన్‌ని. అవును. సో గుర్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తావన చేసినప్పుడు ఇవన్నీ కామన్ అనిపించింది గానీ సార్, ఆయన మీద ఉండే ఒకే ఒక్క నింద, ఏది జగన్ రెడ్డి గారి మీద ఉండే నింద, మీరు నిరూపించుకోలేనటువంటి నిందలేంటంటే గతంలో ఆయన వేసేవి శవ రాజకీయాలు చేసినారు. శవాన్ని అక్కడ పెట్టుకొని సంతకాలు పెట్టించినారు అన్నారు సార్. ఉమ్. సో దాని గురించి ఒక కరెక్ట్ పర్సన్ సార్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పారు. డైరెక్ట్ గా అయ్యో చెప్పారు. ఆ రోజు మేము సంతకాలు తీసుకుంటున్నట్టు కూడా జగన్ రెడ్డి గారికి తెలియదు, మేమందరం సంతకాలు సేకరిస్తున్నట్టు కూడా ఆయనకు తెలియదు, ఆయన బాధలో ఉన్నాడు, ఆ భావోద్వేగంలో ఉన్నాడు అని చక్కటి పదజాలంతో చెప్పినారు సార్. అయితే శవాల దగ్గర ఇలాంటి మాటలు ఎవరన్నా మాట్లాడతారా అంటే ఎందుకు మాట్లాడరు సార్? బలేటోళ్లే. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మన ఉమ్. ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దామా అని పక్కనే శవం ఉంది, ఈ పక్కన కుర్చీలు వేసుకొని కేటీఆర్ గారితో ఆయన సంబోధించిన పదం. ఉమ్. ఏమయ్యా నువ్వు రాజకీయ నాయకుడు, ఆ శవాల కాడ చిల్లర ఏరుకునేవాడు అని మనం అనలేదు సార్, మనం అనలేం కూడా. కేసీఆర్ గారు అన్నారు సార్, కేటీఆర్ గారు అన్నారు. అవును. టీడీపీ కేటీఆర్ పెయిడం గారు. బ్యాచ్ ఏమన్నా ఉంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని బూతులు తిట్టుకోండి, నేను చెప్పలేదయ్యా స్వామి, వాళ్ళు అన్నారు. అవి బయటకు వచ్చినాయి.
హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా కలిసి రాజకీయం చేద్దామా, మన ఇద్దరం కలిసి నిలబడదామా అంటే ప్రతి సెకను మీరు రాజకీయంగా ఎలా ఎదగాలని ఆలోచిస్తారే కానీ చనిపోయిన వ్యక్తి గురించి బాధపడుతూ అరే ఆ కుటుంబం రైట్ కోల్పోయిందే. హరికృష్ణ గారికి ఎన్టీ రామారావు గారికి ఉండే సత్సంబంధాలు ఏంటి? అసలు ఎన్టీ రామారావు గారు బ్రతికుంటే హరికృష్ణ గారితోనే పార్టీ పెట్టి ఆయనే ముఖ్యమంత్రిగా చేసి ఉండేవాళ్ళు కదా. ఆయన మీద కోడిగుడ్లు వేసిన వాళ్ళు ఏంటి? వైస్రాయ్ హోటల్లోంచి ఎదిగిన పార్టీ టీడీపీ అయితే, ఏదైతే వైఎస్ఆర్ గారి ఆదర్శాలతో ఆయన అనుభవాలతో ఆయన ఆశీస్సులతో వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అండి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని మరొకసారి మళ్ళీ మనం నిరూపించాలి. రైట్ ఇవన్నిటికి థ్యాంక్ కూడా యూ చక్కటి పదజాలంతో ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ఇంత స్కామ్ జరిగింది ఇంత స్కామ్ జరిగిందని వన్ అండ్ ఓన్లీ ఆర్మీగా అతను ఒక్కడే ముందుకు వచ్చినాడు సార్. ఈ రోజు ఒక రైట్ ఎవిడెంటరీగా నిలబడ్డారు సార్. సో ఎనీవే ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎదుర్కొన్నటువంటి సమస్యను చూస్తే రాష్ట్రంలో గతంలో ఇందిరాగాంధీ గారి టైంలో మీకు తెలుసు 1975 ఎమర్జెన్సీ ఎంత తెలుసు. ఎవరు అవును పత్రికా స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, బయటికి రాకూడదు, మీడియా వాళ్ళని అరెస్టు. అది అటువంటిది ఇప్పుడు జరుగుతుందేమో, ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఇది తప్ప ఒప్ప అనేది కూడా లేకుండా. సరే కరెక్ట్ కాదు తప్పు, రైట్ మీరు అరెస్ట్ చేయించండి, మాకేం పని అరెస్ట్ చేయించడానికి, మేము మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి వచ్చాం, మేము బలోపేతం చేసుకుంటారంటారా? చాలా మంచి పని, చాలా మంచి పని. మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అంటూ అద్భుతమైన సమాధానాన్ని ఇచ్చినారండి వైసీపీ వాళ్ళందరూ కూడా. మంచిది, జగన్ గారిని అరెస్ట్ చేయడానికి అనుకోలేదు కదా, అలా అని అడగడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళలేదు కదా, మంచి పని. మీ అవును పని మీరు రైట్ చేసుకోండి, మీ పార్టీని బలోపేతం చేసుకోండి. మీ కాపుల్ని తుక్కు రేల కొడుతున్నారు, చంపి చెరువుల్లో పడేస్తున్నారు, అడిగేవాళ్ళు లేడు. మీరు మాట్లాడుకోండి, పాపం వాళ్ళని భుజాలు మోసి జెండాలు మోసి భుజాలు సొమ్మసిల్లిపోతున్న మీ కార్యకర్తల్ని పట్టించుకోండి, ఆ పైకి తీసుకోండి, ఆ రైట్ పక్క పార్టీని భూస్థాపితం చేయడం కాదయ్యా, మన పార్టీ పైకి ఎలా ఎదగాలో ఆలోచించండి అయ్యా అంటూ కూడా రైట్ రైట్ అద్భుతమైన సమాధానాలు వచ్చినాయి సార్. ఎనీవే థ్యాంక్ యూ దీనికి జగన్ రెడ్డి గారే అన్నిటికీ సమాధానాలు చెప్పడం చాలా గొప్పగా ఉంది. ఆయన అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి అయినా బయటకు వచ్చి ఇలా అవతల వాడు అవాక్కులు చవాకులు ఎన్ని పేలినా ఒకే రోజు ఒక 2 గంటలు కేటాయించుకుంటే చాలు సార్, మొత్తం క్లీన్ స్వీప్ రైట్ అయిపోతుంది సార్.